హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 6TV. నేను మీ రచన. స్ట్రీట్ ఫుడ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మన కుమారి ఆంటీ గారు. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనకు ఆంటీయే కనిపిస్తుంది. సో ఇక్కడైతే ఆంటీ కోసం అయితే గంటల తరబడి అయితే నిల్చొని వెయిట్ చేస్తున్నారు. ఆంటీ కోసం అయితే ఇక్కడైతే క్రౌడ్ చాలా ఉంది. సో ఈ రోజు అంత క్రౌడ్ ఉన్నా కూడా మన ఆంటీతో మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పుడు వెళ్ళి చేద్దాం రండి. అమ్మా మేము పెట్టామా అమ్మా అమ్మా చికెన్ లివరా మిక్సా 4 అంటే 720 చేసాను నాన్న. అమ్మ మేము పెట్టామా 2011లో పెట్టాం నాన్న. ఓకే, అప్పటి నుంచి ఇంతే క్రౌడ్ ఉందా అంటే ఇప్పుడు కొంచెం ఇంత లేదు. ఇప్పుడు కొంచెం యూట్యూబ్ వల్ల కొంచెము జనానికి పరిచయం అయ్యాం. కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ అంటే ఇప్పుడు చికెన్ కర్రీ 120 అమ్మా. చికెన్ ఏదైనా 120. చికెన్ లివరు బోటి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై. అమ్మా చిన్న మీకెన్ని మొత్తం మీకెన్ని 120 చేసేవా చిన్న? నీకు ఒకటి అమ్మా ఏమో 120 చూపించు ఒకసారి. ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి? చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై 4 ప్లేట్స్ 720 చేయమ్మా. చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటి కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ప్రాన్స్ కర్రీ ఫిష్ ఫ్రై నాన్ వెజ్ లో. డైలీ నాన్ వెజ్ ఉంటుందా? డైలీ ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి నాన్న. అమ్మ 720 కదా. లివర్ కూడా కదా ఇస్తున్నాను. ఎంత టైం పడుతుంది ఇవన్నీ చేయడానికి? ఇవన్నీ చేయడానికమ్మా మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తాం నాన్న. అమ్మా బగారా అయిపోయింది నాన్న. మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తామమ్మా. ఇక్కడికి అయ్యి వచ్చేటప్పటికి 12:30 అవుతుంది. ఓకే, మీ సొంత ఊరు ఏంటి? సొంతూరమ్మా గుడివాడ పక్కనే పెద్దరికపాడు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము వచ్చామా 2009లో వచ్చాం ఇక్కడికి. ఓకే, ఇప్పుడు మీరు ఇంత వైరల్ అయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీయేనా? దీని వల్ల కూడా రేటు పెంచారని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అది నాన్న ఇది నేను ఒక్కదాన్ని కాదు కదా, ఎదిగే వాళ్ళ మీద రాళ్ళు వేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అంతేనా? అవన్నీ పట్టించుకుంటే నేను అలా అంతగా పెంచితే ఇంతమంది రారు కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరూ పెంచారు. అందరూ పెంచిన తర్వాతే నేను పెంచాను. మొత్తం పబ్లిక్ ఎక్కడ చూసినా 120 180 120 ఎక్కడ చూసినా 120 అని కస్టమర్సే చెప్పారు నాకు. అంటే ఎక్కడ చూసినా నాన్ వెజ్ 120 వెజ్ ఏమో 80 రూపీస్, మీరేంటి ఇంకెట్లానే ఇచ్చేస్తున్నారని చెప్పి అన్నారు. ఇంకా తర్వాత అప్పటి వరకు నేను సరుకులు మామూలుగా ఎప్పుడు అప్పుడు బిల్లు ఇస్తాను కానీ ఎంత అనేది చూసుకోవాలా. అప్పుడు తర్వాత చూసుకుంటే బియ్యం అన్ని పెరిగినాయి. ఇంకా అప్పుడు అలా అనుకుంటున్నారు కదా, మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అది అమ్మా ఎదిగే వాళ్ళకి ఎప్పుడూ తప్పవమ్మా. అవునా కదా? అది